తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. అందరికీ నమస్కారం. నా పేరు మాధురి. మీరు చూస్తున్నది సుమన్ టీవీ నెట్వర్క్. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ తిరుపతి మూర్తి అవధాని గారు. నమస్కారం గురుగారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురుగారు, పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు, భోజనం అన్నది బాసిపటం వేసుకుని నేలపై కూర్చుని తింటేనే మన ఒంటికి పడుతుంది అంటారు. కానీ ఈ రోజుల్లో ఎలా అయిపోయిందంటే చైర్స్, డైనింగ్ టేబుల్స్, అక్కడికి మంచాల మీద కూడా తింటున్నామండి. అలా నిజంగా తినచ్చా? కానీ పెద్దవాళ్ళు అంటారు అది శని, అలా చేయకూడదు అంటుంటారు. కానీ చేసేవాళ్ళు మాత్రం చేస్తూ ఉంటారు. సో దీని ఇంపాక్ట్ ఎలా ఉంటుందో అన్నది నేటి తరానికి తెలియజేయాలి. తప్పకుండా అమ్మా. అన్నం పరబ్రహ్మ స్వరూపం. చాలా అంటే చాలా ఉత్తమమైనటువంటిది. భూమి మీద బ్రతికే ప్రతి జీవి 5 మెతుకులు కడుపులో పడాలి. 5,000 నోట్లోకి వెళ్ళాలని మందిని ముంచుతాడు, మందిని చంపుతాడు, ఎన్నో చేస్తూ ఉంటాడు 5,000 కోసమే. అలా అని మళ్ళీ 6వ ముద్ద నోట్లోకి తినలేడు. వాడు అలాగే అది కడుపు నిండితే అమ్మే కింద పడాల్సిందే. అయితే సరే, కింద కూర్చోవటము, విస్త్రాకు వేసుకోవటము, కంచం పెట్టుకోవటము అది వేరు. కాస్త మోకాళ్ళలో ఏదో నొప్పులు వచ్చి, నడుము నొప్పి వచ్చి కింద కూర్చోలేని ఒక్క స్థితి నిజంగా ఉంది. వాళ్ళు స్టూల్ మీద భోజనం చేస్తారు. ఈ భోజనం చేసే విధానాన్ని అనుసరించే మనకు మోకాళ్ళ నొప్పులు ఇవన్నీ వస్తాయమ్మా. రుగ్మతలు నీకు ఎట్లా అండి అంటే, మనకు భోజనం చేసిన తర్వాత మన కింద కూర్చొని భోజనం చేసిన తర్వాత ఉపవాసం పట్టంగానే ఒక గిన్నె తెప్పించుకొని అందులో చిగడుకుంటాం. మనం ఒక కప్పు బౌల్ తెచ్చుకొని అందులో చిగడిగేసుకుంటాం. ఇప్పుడు లేటెస్ట్ ఫ్యాషన్ ఏంటంటే హోటల్స్లో ఫింగర్ బౌల్ అందులో వాళ్ళు చిగడిగేసుకుంటారు. ఇంట్లో భోజనం చేయగానే అక్కడ గిన్నెలో చిగడిగేసుకొని వెళ్ళిపోతుంటారు. ఎప్పుడైతే నీకు కాళ్ళు చేతులు స్వాధీనంలో ఉండి నువ్వు నడుచుకుంటూ పక్కకి వెళ్ళి చేతులు కాళ్ళు కడుక్కునేటువంటి స్థితి ఉండి కూడా నువ్వు కప్పులో ఎప్పుడైతే కనుక అనంతరంగా చేయగడుక్కున్నావో భగవంతుడు ఆ రోజు నుంచి నీకు చివరికి అదే గతి ఇస్తానని చెప్పి వరమిచ్చేస్తాడు. ఇక లేవలేక కూర్చోలేక అటువంటి స్థితి నీకు ఆ గతి నీకు పట్టిస్తానని చెప్పి భగవంతుడు ఇచ్చేస్తాడు. ఇది ఒకటి. 2, సోఫాల మీద కుర్చీల మీద ఇలా చేతిలో పట్టుకొని ఇలా తినడం వలన అయుంగాయుంగాన్ ముష్టీన్ కరోతి అంటే నువ్వు చేసినటువంటి కొన్ని పనులకు ఇవాళ నువ్వు బఫే అన్నట్టుగా ఇలా ప్లేట్ పట్టుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని అందరూ అడుగుతుంటే నీకు పెడుతున్నారు, తింటున్నావు. నువ్వు చేసిన కొన్ని అకృత్యాలకి వాళ్ళ ముష్టెత్తుకొని నువ్వు తింటున్నావు. అలానే అనిపిస్తుంది అండి నిజంగా. అప్పుడప్పుడు కాదు, వాస్తవం అది. ముష్టెత్తుకొని అయ్యా అమ్మా అన్నట్టుగా, అన్నా ఇది పెట్టు, భయా ఇది భయ్, ఇవే కదా అక్కడ. ముష్టెత్తుకొని ఆ ముష్టెత్తుకున్నటువంటి పదార్థం తింటున్నావు అంటే నువ్వు కారణం ఏంటి? నువ్వు ఏదో జన్మలో కొంతమందికి నువ్వు చేసినటువంటి అంటే ఎట్లా ఏ దోషాలు చెప్తా, అవి కూడా కొన్ని ముష్టాన్న దోషాలు ఉంటాయి. ఆ దోష ప్రభావం ఈ జన్మలో ఇలా చేస్తున్నావు నువ్వు. ముష్టాన్న దోషాలు అంటే ఏంటంటే అక్కడికి వస్తున్నానమ్మా. ఏమిటి అంటే ఏదైతే చేయరాని పని ఉంటుందో అది చేయటం. బెడ్రూమ్లోకి వెళ్ళి మంచం మీద కూర్చొని ఆనందించడం. బెడ్రూమ్లో ఆ మంచం మీద కూర్చొని మంచినీళ్ళు కూడా తాగకూడదు. అసలు బెడ్రూమ్ అంటే ఏంటి? పడుకునే ప్లేస్లో ఏం చేయాలి? పడుకోవాలి. ఆ తప్పన్నీ చేస్తున్నాగా ఆ దోషాలు ఎక్కడికి పోతాయి? ఒళ్ళో పెట్టుకుని తినటం మహాదోషం. ఆ మంచం మీద కూర్చొని ఆ మంచం మీద పెట్టుకొని ఆ మంచం మీద తిని ఆ మంచం వారికి ఆ దంపతులకి సంబంధించినటువంటి రహస్యకృతంగా ఉండేటువంటి విధానానికి ఆ మంచం ఉపయోగపడుతుంది. అటువంటిది వాళ్ళు నువ్వు భోజనం తీసుకొచ్చి అక్కడ చేస్తున్నప్పుడు ఆ ఒక్క దోషం ఎన్ని సంవత్సరాలు నిన్ను పట్టి పీడిస్తుందో సమస్య రీతంలో. ఆ మంచం ఉంది అంటే అది పడుకోవడానికి మినహాయిస్తే దాని మీద నువ్వు మంచినీళ్ళు, కాఫీ, టీ ఏది తాగడానికి అర్హతమైనటువంటిది కాదు. అర్హత లేదు. అటువంటి దాని మీద నువ్వు కూర్చొని మంచినీళ్ళు తాగుతున్నావు, అన్నం తిన్నావు అంటే దానికి తగ్గ దోషాన్ని నువ్వు అనుభవించి తీరవలసిందే. ఏదో ఒక జన్మలో ఖచ్చితంగా తగు ప్రాయశ్చిత్తాలంటే మీకు చెప్పాలనుకున్నా. మనము వర్షం వస్తున్నప్పుడు అలా చెట్ల మీద నీళ్ళు పడుతుంటే ఊరికి ఇలా పట్టుకుని తాగుతుంది. ఆ కర్మ ప్రార్థాలైనవన్నీ ఊరికే తాగట్లా, అవన్నీ కూడా కర్మ. అప్పుడు నువ్వు చేసినట్టు కొన్ని ఏవైతే ఉన్నాయో ఆ దాని యొక్క ప్రభావం ఇలా వచ్చేటువంటి వాటిని తీసుకొని ఊరికే సరదాగా నువ్వు ఇట్లా దాన్ని అప్పుడు నువ్వు చేసిన దానికి విరుగుడు ఇప్పుడు నువ్వు చేస్తున్నావు. ఆ జన్మలో నువ్వు చేసావు, ఈ జన్మలో నువ్వు అనుభవిస్తున్నావు ఆ రకంగా. అంటే మనకి తెలియకుండానే మన కర్మ ఎంత ఈజీగా వెళ్ళిపోతున్నట్టుగా. ఈజీగా వెళ్ళట్లేదు, అనుభవిస్తూనే ఉన్నావు. అది
అదొక సంతోషం కదా అలా తాగే లేదంటున్నా కర్మని కూడా మీరు సంతోషంగా భావిస్తున్నారు, కర్మగా మీరు తెలుసుకోలేకపోతున్నారు. ఏం చేసి ఉంటాను ఈ కర్మ, వర్షం వస్తుంది ఇంట్లో నీళ్ళు తాగడానికి, కానీ ఆ రేకులు మించు అని ఆ నీళ్ళు వస్తుంటే దాంట్లోనే నాలుగు అని ఇవన్నీ రకరకాలు చేస్తుంటాం. మనకు తెలియకుండా మనం ఎన్నో రకాల కర్మల్ని సంతోషంగా అనుభవిస్తూ ఉంటాం. ఒక రకంగా సంతోషంగా అనుభవించడం మంచిదే, అదే కర్మ విధానం క్రూరంగా కూడా అనుభవించాల్సిన పరిస్థితులు వస్తాయి. ఆనాడేంటమ్మా అంటే ఏంటి అంటే తాగడానికి మంచినీళ్ళు కూడా దొరకవు, తాగడానికి మంచినీళ్ళు కూడా దొరకవు. ఒకవేళ మనం మంచినీళ్ళు తాగుదాము గ్లాస్ దగ్గర పెట్టుకుంటే ఎవడో దాన్ని తాగేస్తూ తనదమో మన చేయో తగిలి మన కింద పడమో, అయితే ఆ క్షణం మంచినీళ్ళు కూడా దొరకకుండా మనం కర్మ అనుభవిస్తూ ఉంటాం. ఎంతమందికి తెలుసు? భోజనం అనేటువంటిది ఎక్కడ చేయాలి? వంటింటి పరిసరాలు, సావిట్లో. అంతేగాని వాకిట్లో చేసేది కాదుగా, బెడ్రూమ్లో చేసేది కాదుగా. వాకిట్లో నలుగురితో కూర్చొని సమావేశం, బెడ్రూమ్లో దంపతులు, వంటింటి దగ్గర వంట, ఆ పక్కన భోజనం. మనకు విధానం ఉంది. ఏది ఎక్కడ చేయాలో అక్కడ కాకుండా నా ఇష్టం వచ్చినట్టుగా నా ఇష్టం వచ్చిన ప్లేస్లో చేస్తాను అన్నప్పుడు అది ఆడిపించేటువంటి ఆట దారుణమైనటువంటి ఒక క్రీడ. మనం ఆడవలసిందేనండి, మనం ఆడవలసిందే. ఎంత దారుణంగా ఆడవాలో అంత దారుణంగా మంచిది ఆడిపిస్తుందమ్మా అది. ఒక్కొక్క స్థితిలో కర్మ ప్రారంధము అన్నీ ఉండి ఏది దక్కించుకోలేని స్టేజీ, అన్నీ దగ్గరే ఉంటాయి, ఏది ఆ క్షణంలో మనం దక్కించుకోలేని పరిస్థితి. ఇవన్నీ కూడా మనం ఇటువంటి చేయరాని పనులు ఏవైతే ఉన్నాయో అన్నానికి సంబంధించిన విషయంలో అవి చేసినప్పుడు, ఇంకొంతమంది భోజనం చేసిన తర్వాత చేయి విదిలిస్తే ఒక మెతుకు పక్కన పడుతుందని చెప్పి విదిలించరు. కంచంలో కానీ విస్తరాకులో కానీ 4-5 మెతుకులు కూడా వదలకుండా మొత్తం ఊడ్చుకుని తినేస్తారు, అదేదో గొప్ప అనుకుంటారు. ఆ ఊడ్చుకుని తినేయటం వలన పిపీలికములు కిగ్గుస్విదాసీత్ పూర్వచిత్త కిగ్గుస్విదాసీత్ బృహద్వయ కిగ్గుస్విదాసీత్ పిశంగిల కిగ్గుస్విదాసీత్ పిలిప్పిల ద్యౌరాసీత్ పూర్వచిత్తిరశ్వాసీత్ బృహద్వయ రాత్రిరాసీత్ పిశంగిల విరాసీత్ పిలిప్పిల కస్విదే కాకి చరితక ఉస్విజ్జాయితే పునః. మంత్రాలు. ఎప్పుడైతే నువ్వు తినేటువంటి కంచంలో కానీ విస్తరలో కానీ 4 మెతుకులైనా వదిలేయకుండా కనుక నువ్వు తినేస్తే ఆ మెతుకు కోసం ఎదురు చూసేటువంటి పిపీలికాలు, ఈగలు, అవి చీమలు, అవి శపిస్తాయి నిన్ను. ఒక మిరపకాయ ఏదైనా పక్కన పెడితే కాకి ఎత్తుకుపోతుంది అని చెప్పి నువ్వు ఏమీ లేకుండా మొత్తం శుభ్రంగా చేయగలిగేసుకుని నానా జాతర చేసుకుంటుంటారు. అటువంటి వాళ్ళకి ఎన్ని రకాల దోషాలు వస్తాయంటమ్మా. ఖచ్చితంగా వాళ్ళకు వచ్చేటువంటి హృద్రోగాలు, శరీరంలో ఆరోగ్యాలు తినడానికి తిండి లేకుండా చేస్తాయి. తిండి లేకుండా రోజుకి ఇంత తిండి తినాలి, ఇన్ని టాబ్లెట్లు వేసుకోవాలన్నమాట. ఆ బ్రతుకుని తీసుకొచ్చిస్తుంది. కాబట్టి ఎప్పుడూ కూడా మనం తినే ముందు ఒక మనిషికి పెట్టి తినాలి. లేదు ఇంట్లో ఇద్దరే ఉన్నారు, 3వ మనిషికి వండుకొని మనం తినాలి. ఏమన్నా గబిక్కిని వస్తే మనిషికి లేదు అనే మాట చెప్పకూడదు. ఉన్నదంటే మజ్జిగ పోసుకుని తింటారని చెప్పి ఇద్దరే ఉంటే 3వ మనిషికి ఇప్పుడు వండాలి. ఎవరు రాలేదు రాత్రికి మనమే తింటాం. అలా కాకుండా ఆ భోజనం విషయంలో కకృతి పట్టడం, పీనాస్తనాన్ని చూపించడం, ఆ అన్నాన్ని అమ్ముకునే ప్రయత్నం చేయటం, ఈ 3 చేసేటువంటి వారు మాత్రం పందికొక్కులే జన్మిస్తారు. మానవ జన్మలో అంతు చిక్కని వ్యాధులతో భోజనం చేయలేరమ్మా వాళ్ళు. అంటే ఎంతమందికి అయితే నువ్వు అన్నం అమ్మావో అంత పాపం తిరిగే వరకు భోజనం చేయలేడు. వ్యాధులు, లంఘనాలు, 10 రోజులు జ్వరం వచ్చింది, 10 రోజులు అన్నం తినడానికి వీలేదండి, మజ్జిగ రసం ఇవ్వండి, చారు రసం ఇవ్వండి, అన్నం పెట్టడానికి వీలేదు. ఎంత ఇడ్లీ తిన్నా అంత అన్నం తింటే అది వేరు. తిననీయకుండా కొంత ప్రార్థన అనుభవింపేలా చేస్తుంది మాదంతా కూడా. కాబట్టి అన్నం అనేటువంటిది పరబ్రహ్మ స్వరూపం, దానికి పేరు. మన ఇష్టానుసారం మనం వ్యవహారం చేసుకుంటే అవదమ్మా. ఒక మెతుకు పారేసేమో అంటే ఆ మెతుకు తయారవడానికి, ఆ ఒడ్ల గింజ తయారవడానికి ఎన్ని రోజులు పెట్టిందో అన్ని రోజులు మనకు తిండి దొరకదు భూమి మీద. అది అందుకనే అన్నం విషయంలో అంత జాగ్రత్తగా, రోజుకి నువ్వు ఆఫీస్కి వెళ్తున్నావు, వస్తున్నావు, ఎక్కడో అక్కడ ఒక మనిషికి అయినా సరే 100 రూపాయలు ఉంటుంది, 80 రూపాయలు ఉంటుంది. అన్నం పొట్లం కట్టి ఒక మనిషికి ఇచ్చేసేసి ఇటువంటి బాటిల్ ఇచ్చేసి మంచి కడుపు నిండా తింటాడు. అది నీ కుటుంబానికి మంచిది. ఇప్పుడు నేను మన భారతీయ శంకరపీఠం నుంచి శుక్రవారం కానీ మంగళవారం కానీ ఏదో ఒక వారం రోజు నాడు 183 మందికి అన్నప్రసాద వితరణ ఇలాంటి ఒక బాటిల్ తెచ్చుకుంటా. అన్నము అయితే దద్దోజనము, పులిహార, ఒకరోజు స్వీటు, ఒకరోజు హాటు, 2 రకాలు ఏదైనా చేసి 2 పొట్లాలు కట్టేసేసి కవర్లో పెడితే చిన్న వాటర్ బాటిల్ ఇస్తాను. 183 మందికి ఇచ్చొస్తున్నా.
కొంతమందికి సహకారం చేస్తున్నారు, దానికి చూస్తూనే ఉన్నా. అందరికీ కూడా ఆ పుణ్యం లభ్యమవుతుంది. ఎక్కడో ఎవరో ఏదో అడిగినప్పుడు అన్నం పెట్టకపోవటము, లేదంటము, ఇంటికి సమయానికి వస్తే పెట్టకపోవటం ఏదో జరుగుతూ ఉంటాయి. ఆ దోషం నుంచి పూర్తిగా బయటపడాలి. ఇలా మంచం మీద కూర్చొని తిని ఆ ఒక్క జన్మకృత దోషాలు తర్వాత జన్మలో వాళ్ళ సంతానానికి పట్టి పీడిచి దానికన్నా అన్నప్రసాద వితరణతో ఆ దోషాలు పోవాలని చెప్పి చూస్తున్నాము. కాబట్టి బెడ్రూమ్లో కానీ, మంచం మీద కానీ, సోఫా మీద కానీ నా చేతిలో పట్టుకొని ముష్టెత్తుకుంటూ నడుస్తూ తింటాం కానీ, చెప్పులు వేసుకుని తింటాం కానీ చేయకూడదు. చేస్తే ఆ కర్మ నువ్వు చూస్తాగానే ఆ పిల్లలు అనుభవించాల్సి వస్తుంది. లేదంటే పిల్లలు పెద్దవాళ్ళు అయితే వీళ్ళు అనుభవించాల్సి వస్తుంది. ఎట్లాంటి కర్మ అంటే పిల్లలకి నాన్న ఎప్పుడు దగ్గుతూనే ఉంటాడు, తుమ్ముతూనే ఉంటాడు, ఎంత చేసినా ఆయన ఇంకా నాకు ఇంకో చేయలేదు ఏడుస్తూనే ఉంటాడు, వేదం పట్టించుకునేది అంటే స్థితి పిల్లలకు వస్తుంది. ఆ కర్మ పడుతుంది నీకు. అవసరమా? చాలా బాగా తెలియజేశారు గురువు గారు. చాలా డీప్గా ఉంది ఇందులో తెలుసుకోవాలి అంటే. సో ఇంత చక్కగా మా అందరికీ తెలియజేసినందుకు ధన్యవాదాలు.